పడినాయి కదా, ఆఫర్లో అయితే కనుక కొన్నాను. ఇదైతే చాలా అంటే కనుక చాలా బాగుంది అనుకోకండి. ఇప్పుడు కాటన్ కన్నా పాలిస్టరు పాల్స్ చాలా బెటర్ అండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా అనేది కామెంట్ చేయండి. ఇందాక నుంచి నేను వీడియో తీసుకుందాము అంటే వీళ్ళైతే అమ్ముకుంటారు, వీళ్ళందరూ మైక్ పెట్టుకోవడం బాగా అలవాటైపోయింది. ఈ పాయింట్లకు, నైటీలకు జిప్పులేస్తాం అనేసి అంటూనే ఉన్నారు. చాలా సేపయిపోయింది. నాకేమో ఆకలవుతుంది. తిన్నానంటే మళ్ళా మత్తొస్తుంది. వీడియో కాదు గదా! ఏమీ చేయలేను అసలు. ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే నేను ఒకటి ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాను. ఆ పార్సెల్ వచ్చేసింది. దాన్ని ఓపెన్ గూడా చేశాను. ఆ పార్సెల్‌లో ఏముంది అనేది మీకైతే చూపిస్తాను. ఇంకొకటేందంటే ఇక్కడ చూడండి, కుర్చీ మీద చీరలల్లా ఉన్నాయి గదా! ఇవి ఒక 6 చీరలున్నాయి. 6 చీరలకు నేను ఫాల్స్‌లయితే వేసుకోవాలి. చీరలయితే వేరే వాళ్ళవైతే అస్సలు గాదు. నా చీరలే. ఈ మధ్య చీరలనేది కట్టుకోవడం చాలా తక్కువైపోయింది. ఎక్కువ శాతంలో డ్రెస్‌లే వేసుకుంటూ ఉన్నాను. అందుకోసం అనేసి ఈ చీరలనేది అలాగే ఉండిపోయాయండి. అది గాక ఇంకా నాకు ఈ పండగలు గూడా వస్తున్నాయి గదా! పండగలకి అట్లా కట్టుకోవచ్చు. నార్మల్ చీరలండి. ఇప్పుడు నేను ఎలా కట్టుకున్నానో సేమ్ ఆ చీరలే. నేను హెవీ చీరలు కొనననేసి మీకు తెలుసు. ఇంట్లో నుంచి బయటికనేది పోయింది లేదు. మనము పో కట్టుకునేది లేదు. ఇంట్లో కట్టుకోవాలంటే కట్టుకొని రెడీ కావాలంటే ఇంకా కాదు. దీనిలకల్లా అనేది పాల్స్‌లేసుకోవాలండి. నేను వేరే వాళ్ళకిచ్చి వేపిచ్చుకోను. పాల్స్ వేస్తే మనకు రూ. 50 తీసుకుంటారు. రూ. 50 పెట్టి ఏపియాలంటే మనకు పెద్ద తలనొప్పి. ఇక్కడ చూడండి, వేస్ట్ క్లాత్‌లల్లా నేను డ్రెస్సులు గుట్టంగా మిగిలిన క్లాత్‌లండి. డ్రెస్సులు గుట్టంగా చూడండి. ఇప్పుడు నేను అంబ్రెల్లా కటింగ్ చేసిన ఏదో ఒక దానికి చేసినప్పుడు ఎక్కువొచ్చింటాయి గదండీ! అవి చిన్న చిన్న ముక్కలు ఇలా ఉంటాయి. చూడండి, ఈ ముక్కలు ఇలా వస్తాయి. ఈ ముక్కలనన్నిటిని నేనేం జేస్తానంటే తీసి పెట్టేసుకుంటాను. అన్నిటిని అనేది తీసి పెట్టుకుంటాను. దీనిలో నల్ల మొత్తం అనేది తీసి పెట్టుకొని, ఇవి ఏదన్నా పైపింగ్ ఎయడానికి లేదా ఇంకా ఏదో ఒక దానికి ఉపయోగపడతాయి. గ్రాస్ పట్టీలకు అలా ఉపయోగపడతాయనేసి అన్నీ తీసి పెట్టుకుంటానండి. ఇంతకుముందు నేను ఈ ఇప్పుడు నేను కట్టుకున్న చీరకు గూడా అనేది ఫాల్స్ నేనే వేసుకున్నానండి. ఈ ఫాల్స్ అయితే వేసేసుకున్నాను. ఇదైతే కొన్న ఫాల్స్ అయితే గాదు. మనకు డ్రెస్సులు కుట్టినప్పుడు వారన మిగులుతుంది గదండీ క్లాతు. అంటే ఒకవైపు అనేది చిన్న ముక్కలుగా మిగులుతుంది. ఆ ముక్కలను జాయిన్ చేసి ఇలా నేను ఫాల్స్‌లా అనేది కుట్టేసుకున్నాను. ఇదొచ్చేసి 2 మీటర్ల కన్నా కొంచెం ఎక్కువగా ఉన్నా సరిపోతుంది. 2 మీటర్లు ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ 5 చీరలకు గూడా అనేది నేను ఇలాగనే ఫాల్స్‌లు వేసుకుందాం అనుకుంటున్నాను. ఇందులో నుంచి వేస్ట్‌గా ఉన్న క్లాతులు తీసేసి, ఆ క్లాతులననేది కట్ చేసేసుకొని వేసుకుందామనేసి ఫిక్స్ అయ్యానండి. ఎందుకంటే ఇప్పుడు 6 చీరలున్నాయి గదండీ! 6 చీరలకు ఒకేళ నేను ఇంట్లో జిగ్‌జాగ్ గాకుండా నార్మల్‌గా కుట్టుకున్నా గానీ 6 చీరలకొచ్చేసి నాకు రూ. 120 జాస్తి అవుతుందండి. 6 లైనింగులు తీసుకునేకల్లా గూడా అంతే ఎక్కువగా ఖర్చొస్తుంది. అంత ఖర్చు పెట్టుకోవడము ఎందుకు అనేసి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనమేం పెద్దగా దానిని వేసుకొని తొక్కింది లేదు, చేసింది లేదు. ఒక 2 సార్లు కట్టుకుంటే గగనము. కట్టుకోకపోయినామనుకోండి, తర్వాతొచ్చేసి ఇదే చీరలతో నేను డ్రెస్సులనేది డిజైన్ జేసుకుంటాను. అప్పుడు ఈ ఫాల్స్‌లు కొన్ని వేసి వేస్ట్ గదా! ఒక 2, 3 సార్లు కట్టుకొని తర్వాతనేది వేసేసుకోవచ్చు డ్రెస్సులు అలా కుట్టుకోవాలన్నా. అందుకోసమే ఇవన్నీ దీంట్లో వెతుకుతూ ఉన్నానండి. మీకు గూడా అనేది చూపిస్తే మంచిదే గదా అనిపిచ్చేసింది నాకు. దీనిలకు తగ్గ కలర్‌లు, దీనిలోకి ఏ కలర్ బావుంటుందో చూసి ఒకసారి అంటే సేమ్ కలర్‌వి తీసుకొని ఇవే వేసేస్తానండి. ఇలా ఇలా ఈ చిన్న ముక్కలైతే సరిపోవు. కొంచెం పెద్ద సైజులో ఉన్నాయనుకోండి, అవైతే కటింగ్ జేసేసి మనం వేసుకోవచ్చు. చూడండి, ఇలా ఉన్నదలా అయినా మనకు సరిపడంత ఒక 4 ఇంచుల ఎడల్పుతో అనేది కటింగ్ జేసేసుకోవచ్చు. ఇలాంటి దానిలో ఒకటే కలరు ఎక్కువగా ఉంటేనక. ఇక్కడ చూడండి, ఇవి అయితేనక మొత్తము ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పుడు బయటికి తీసినటివైతే ఇవి ఒకటి తర్వాత ఒకటి తీద్దామనేసి ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నేను ఇప్పుడైతే మీకు ఆ చైన్ అయితే అది పార్సెల్ పెట్టానన్నాను గదా! దాంట్లో చైన్ ఉంది. ఆ చైన్ అయితే చూపిస్తాను. ఇంట్లో వీడియో తీసేటోళ్ళు లేకుంటే మనమే వీడియో తీసుకోవాలి. ఇలా వంగి మాట్లాడాల్సిందైతే వస్తుంది. కింద కూర్చుంటే ఇలా కూర్చున్నాననుకోండి, నేనుగా సగం తలనే ఉంటది నాకు. కిందకి వంగి కూర్చోవాల్సిందైతే వస్తుంది. స్టాండ్ కొంచెం ఎత్తుగా పెట్టుకోవచ్చు గదా అనేసి అయితే మీరంటారు. కానీ స్టాండ్ ఎత్తుగా పెట్టుకొని చెయ్యొచ్చు. ఇది మొత్తానికే పోతుందే. చేసుకోవచ్చు. కానీ మనకు బరువు అంతే.
లేదు స్టాండ్ పెట్టి ఎత్తుగా పెట్టానంటే కనుక నేనేం చేస్తున్నాను పని అనేది అది కనిపించదు. ఇప్పుడు ఇవి మా తెలిసిన అమ్మాయి మా ఇంటికి వచ్చినప్పుడు వేసుకొని వచ్చింది. అది ఒకసారి మా పాప మెడలో వేసింది రెడీ అయింటే. వేసింటేనక అది బాగుంది. నాకేం చెప్పిందంటే, పిన్ని ఇది ఆన్‌లైన్‌లో ఉంది. చాలా తక్కువ అమౌంట్‌లోనే వస్తుంది. చూడ్డానికి గోల్డ్ మాదిరి అనిపిస్తుంది. పెట్టు పిన్ని ఎప్పుడన్నా పాపకు వేయడానికి బాగుంటుంది అనేది చెప్పింది. అంటేనంక సరేలేమ్మా అనేసన్నాను. అని నేను పట్టించుకోలేదు. దీన్ని ఆన్‌లైన్‌లో ఎతుకులాడితే ఉన్నది. సేవ్ చేసి అలాగే పెట్టేసాను. ఎప్పుడో ఒకసారి కొనొచ్చులే అనేసి. ఇంక ఇప్పుడైతే దీనికి టైం వచ్చేసింది. మొన్న ఆఫర్‌లు ఏదో పడినాయి గదా! మీషోలో అండి. ఆఫర్‌లు ఏదో పడినాయి గదా! ఆఫర్‌లో అయితే గనక కొన్నాను ఇదైతే. చాలా అంటే గనక చాలా బాగొచ్చేసిందండి. ఆఫర్‌లో కొన్నాను. అంటే తక్కువగా వచ్చేసింది. ఆ పాప 250 అట్లా కొనిందంట. 190 180 పడింది అంతే ఇది. చాలా బావుంది వేసుకున్నప్పుడు గూడా. నేను పెట్టి చాలా రోజులైంది. చాలా దూరం నుంచి రావాలనో ఏమో ఇది. చాలా టైం అయిపోయినాక తీసేసుకుంది. మనకు స్కిన్ మీద ఇలా ఉంటుందండి. చాలా బావుంది గదా! నాకు మీకు చూపించాలనిపించేసింది. నాకైనా గానీ, పాపకైనా గానీ ఎప్పుడన్నా రెడీ అయినప్పుడు బావుంటుంది అనిపించేసింది. మీకు గూడా చూపించేసానంటే గనక చూసి మీరు అయితే చాలా మంది కొన్నారండి. ఇది చాలా రోజుల నుంచి చూస్తున్నా గానీ చాలా మంది కొన్నారు. అంటే చాలా బావుంది ముఖ్యంగా ఇది. ఎక్కువగా రెడీ అవుతూ బయటికెళ్తూ ఉన్న వారికైతే గనక చాలా బెటర్ అండి. దీనికి తగ్గ కమ్మలు గూడా ఇచ్చేశారు. అయితే చైన్ ఎలా ఉందో కమ్మలు గూడా సేమ్ అలాగే ఇచ్చినారండి. ఆహ్, చూడండి ఇలా ఇచ్చినారు కమ్మలు గూడా చైన్‌కి తగ్గట్టు. అంటే దీని మీద గూడా నెమలీలున్నాయి. అందుకనే కమ్మలు గూడా నెమలి టైప్ ఇచ్చారు. ఇది మనము దండ మీదకైనా వేసుకోవచ్చు. నార్మల్‌గా డైలీ యూజ్‌కైనా వేసుకోవచ్చు. ఇలాగ పెట్టుకోవచ్చు. కానీ నాకు ఎనక ఇవి ఇచ్చారే ఇవి నచ్చవు. పెట్టుకున్నామంటే ఇక్కడ పడుకున్నప్పుడు కుచ్చుకుంటూ ఉంటాయి. మామూలుగా మిగతా టైంలో పెట్టేసుకొని పడుకునే టైంలో అంటే పగులు పెట్టుకొని నైట్ తీసేసుకుంటే బావుంటుందేమో. ఓకే అండి. ఇది పక్కన పెట్టేసి మనము ఇందులో నుంచి కొన్ని క్లాత్‌లయితే పక్కకు తీసేసుకున్నాము. సరేనా? ఊరికే వీడియో లెంత్ అయిపోతుంది. అందులో నుంచి కొన్ని క్లాత్‌లనేది తీసానండి. ఇదొచ్చేసి ఆల్రెడీ కటింగ్ చేశాను. ఇదొచ్చేసి యెల్లో చీరకండి. ఇది గూడా కటింగ్ అయితే చేసినదే. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇది మామూలుగా అయితే గనక పాల్సేనండి. అంటే చీర పాల్సు. నేను ఒక చీరకు పాల్స్ ఏసుకున్న తర్వాత ఒక 2 సార్లు సారీ అండి 2 సార్లు కట్టుకొని తర్వాత అనేది దాన్ని డ్రెస్‌గా కుట్టేసానండి. డ్రెస్‌గా అంటే గనక ఫ్రాక్ ఇది 3 లేయర్స్, 4 లేయర్స్ ఉంటాయి కదండీ! దానికనేది కుట్టేసాను. కుట్టేసే ముందు ఏం చేశానంటే గనక దీన్ని మొత్తం అంటే దానికున్న పాల్స్ మొత్తం అనేది ఇప్పేసాను. ఈ పాల్స్ అనేది ఒకదానికనేది సరిపోతుంది. దీన్ని ఒకసారి ఐరన్ చేసేసి వేసుకోవడమే అండి. ఈ పాల్స్ అయితే వేరే వాళ్ళది ఎవరిది కాదండి. నా చీరదే. వేరే వాళ్ళదైతే అస్సలు నేను యూజ్ చేయను గూడా వేరే వాళ్ళ క్లాత్‌లు గూడా అసలు. ఏమనకుండా క్రాస్ పట్టీలకు దాన్లకు యూజ్ చేస్తాను గానీ, నేను వాడుకోవడానికైతే గనక అస్సలు యూజ్ చేయను. ఇది ఒక చీరకు. ఇప్పుడొచ్చేసి మనకు 3 చీరలకొచ్చాయండి. 6 చీరలన్నాను గదా! ఇదొక చీరకు వస్తుంది. ఇప్పుడు ఇందులో నుంచి మనము ఒక చీరకాయమని కటింగ్ అయితే చేసేసుకుందామండి. ఇప్పుడు ఇదొచ్చేసి పాలిస్టర్ క్లాతేనండి. నేను నేను ఒక విషయం జెప్తాను. తప్పుగా అయితే అనుకోకండి. ఇప్పుడు కాటన్ కన్నా పాల్స్ చాలా బెటరండి. కానీ మీరు ఉతుకు పడిన తర్వాత చీరనిగిన ఐరన్ జేసుకునే వాళ్ళైతేనక కాటన్ ఫాల్స్ బెటరే గానీ, ఐరన్ జేసుకోకుండా కట్టుకుంటుంటారు జూడండి నాటటోళ్ళు. నేనైతే గనక శారీస్‌ను మాక్సిమం ఒక 5, 6 సార్లు కట్టుకుంది గానీ, ఐరన్ అయితే గనక జేసుకోను. ఒక్కోసారి 5, 6 సార్లు కట్టుకున్నా గూడా ఐరన్ అయితే గనక అస్సలు జేసుకోనండి. ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు. మనం ఇంట్లోనే ఉన్నాం గాబట్టి ఐరన్ జేసేసుకొని మనము కట్టుకుంటూ ఉన్నామనుకోండి, ఊరికే కరెంట్ బిల్లు వేస్ట్. మనకు మధ్య రకం కుటుంబం వాళ్ళు పని చేసుకుంటే బతకాలి, లేకుంటే లేదనుకున్నప్పుడు, ఇలా ఐరన్‌లు జేసి కట్టడం అంటే చాలా తక్కువండి. గొప్పలు చెప్పుకోవడము గాదు. చేసుకుంటాము, వేసుకుంటాము అనేది. నేనైతే గనక మాక్సిమం చాలా తక్కువ ఐరన్ జేయడం. నా బట్టలైతే గనక మా ఆయనవి బయట తిరిగేటోడు కాబట్టి ఆయనవి డైలీ వేసుకునేటివన్నీ మొత్తం ఐరన్ జేసి పెట్టేస్తాను. కానీ నావైతే గనక చాలా అంటే గనక చాలా తక్కువండి. ఐరన్ జేసుకోను. ఇప్పుడు పాలిస్టర్ ఫాల్స్ వేసుకున్నాం అనుకోండి, ఐరన్ అస్సలు చేసుకోవసరం లేదు.
అస్సలు జేసుకోవసరం లేదు. చీర అనేది కింద ముడతలే పడదండి. నాకు ఇది బాగా అర్థమైంది. ఒక చీరకు అర్జెంట్‌గా గావాల్సింటే నేను వేసుకున్నానండి. అర్జెంట్‌గా రేపు కట్టుకోవాలంటేగా పాలిష్ దొరకలేదు ఆ కలరు. ఇంట్లో ఉన్న ఇలాంటి పాలిస్టర్ దొరికింది. దొరికినప్పుడు ఏం చేశానంటే అది వేసేసానింగా. వేసిన తర్వాత ఉతికిన తర్వాత అస్సలు ముడతలు కానీ ఎంత బావుందనేసి ఆ వీడియో పెట్టింటెనక నాకు చాలా కామెంట్‌లొచ్చాయి. "నువ్వింత కక్కుర్తి దానివా? ఇంత పిసినారి దానివా? ఇలా జేస్తావా?" అది ఇది అనేసి. ఎవరి బాధలు వాళ్ళవండి. ఏమోలెండి ఇది వదిలేసేద్దాము. ఫాల్స్‌కు మనకు 4 ఇంచులయితే చాలండి. ఒకేళ మీరు పట్టు దానికైతేనక మీరు పెద్ద పాల్స్ వేసుకోండి. అది కొనుక్కొచ్చుకొని వేసుకోండి. పట్టుదనక ఏవి అంటే ఎక్కువ రేటు తింటది కాబట్టి దాన్ని కొనుక్కొచ్చుకొని వేసుకోండి. 4 ఇంచుల ఎడల్పు అయితే తీసుకోవాలండి. 4 ఇంచుల ఎడల్పు తీసుకొని ఇలా స్కేల్‌తో అనేది మొత్తం గీసేసుకోవాలండి. గీసుకున్న తర్వాత దాన్ని అనేది కటింగ్ అయితే చేసేసుకున్నాము. మీరు క్లాత్ తెచ్చుకొని గూడా ఒకేళ తక్కువ అమౌంట్‌లో దొరికితే గనక క్లాత్ తెచ్చుకొని గూడా ఇలా పాల్సులు తయారు చేసి గూడా మీరు సేల్ చేసుకోవచ్చండి. డబ్బులొస్తాయి. మిషను ఉన్నవారు. ఎందుకంటే ఈ చివర్లు కుట్టేసామంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదొచ్చేసి 2 ఉన్నాయండి. డబల్ ఉందిది. ఇప్పుడు దీన్ని అనేది ఇలా పెట్టి కొలుచుకున్నాము ఎంతొచ్చింది అనేసి. మనకొచ్చేసి 2 మీటర్లు ఉన్నా సరిపోతుంది. 2 మీటర్ల కన్నా కొంచెం ఎక్కువగా అయినా సరిపోతుంది. మనకు 2 మీటర్లు 2 మీటర్ల కన్నా 2.5 మీటర్ అంటే పెద్దగుందనుకోండి చీర 2.5 మీటర్ తీసుకున్నా సరిపోతుంది. ఇది ఇంకా మీటర్ ఉందండి. అంటే 99 ఉంది. అంటే మీటర్ ఉన్నట్టే మనకు మీటర్ ఉంది. దీనికి ఒక కొంచెం ఎక్కువగా కావాలి కాబట్టి దీంట్లో అనేది ఒకటి వేసేద్దాం సరిపోతుంది. దీనివల్ల జాయింట్ అయితే గనక వేసేసుకోవాలి. ఒకటి వేసేసామంటే ఇంకా సరిపోతుంది. ఇలాగనే మనకి ఎన్ని కావాలో అన్ని అనేది కటింగ్ చేసేసుకోవడమే. అన్నిటికి కట్ చేశానండి. ఇప్పుడు దీనిలో జాయిన్ చేసుకొని కుడదాము. ఇప్పుడు ఫాల్స్‌లు కుట్టేద్దామండి. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ తుంటలు తుంటలుగా ఉన్నాయి గదా! దీనిలను మనము ఇలా జాయింట్ అనేది వేసేసుకుందాము. ఇలా జాయింట్ మొత్తం వేసుకున్నామంటే సరిపోతుంది. ఇంతేనండి. మనకు ఫాల్స్ అనేది రెడీ అయిపోయింది. మీరు ఇలా మడిచి కుట్టగలము అంటేనక ఇలా మడిచి కుట్టేసేయండి. అంటే ఫాల్స్ పెట్టినప్పుడే ఇలా మడిచి కుట్టగలుగుతాం అంటే గనక కుట్టేయొచ్చు. లేదు మేము కన్‌ఫ్యూజ్ అవుతాం అనుకుంటే గనక ముందుగానే ఇలా మడిచి కుట్టు వేసేసుకొని తర్వాత చీర మీద పెట్టి అనేది కుట్టు వేసేసుకున్నా సరిపోతుందండి. ఇప్పుడు చూడండి నేను ఈ యెల్లో చీరకనేది వేస్తున్నాను. ఇదైతే మనకు బాగా కనిపిస్తుంది గదా అనేసి. మనము ఇక్కడ మనకు ఒక 10 ఇంచుల దాకా అనేది గ్యాప్ వదిలేసుకోండి. కొంచెం ఇది ఫాల్స్ పెద్దగానే తీసేసుకున్నాను. అందుకనే తక్కువగా గ్యాప్ అనేది పెట్టేసానండి. ఇప్పుడు ఇక్కడ అనేది నార్మల్ ఫాల్స్ ఎలా కుట్టుకుంటామో అంతేనండి. ఈ చివర ఇలా మడుచుకోవాలి. బాగా ఇంట్రెస్ట్‌గా కుడుతూ ఉంటా చూడండి. అప్పుడే దారం పోతుందండి. ఈరోజు ఫాల్స్ మాత్రమే కుడదామనుకున్నానండి. అంటే ఫాల్స్‌లు మాత్రమే కుట్టుకుందాము నా చీరలకల్లా అనుకున్నాను. కానీ అర్జెంట్‌గా ఒక బ్లౌజ్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు ఈ ఫాల్స్‌లు కుట్టిన తర్వాత నేను బ్లౌజ్ అయితే గనుక కుట్టుకోవాలి. ఇక్కడ మడత అది కుచ్చొచ్చినట్టుంటే గనుక దారం చూడండి. అందుకోసం చూస్తున్నాను. ఇలా మడుచుకొని ఎక్కువగా లోపలికి మడుచుకోవద్దండి. గుర్తుపెట్టేసుకోండి. ఇంకా కుట్టు వేసేసుకోవడమే. ఇలా కుట్టనేది వేసేసుకోవడమే. దారం అనేది కొంచెం ఆరెంజ్ కలర్‌లో వచ్చేసిందండి ఇది. యెల్లో లేదు నా దగ్గర. ఇంక నా చీరే గదా అన్నట్టుగా వేసుకున్నాను. ఇలాగనే మడిచి ఈ చివరి వరకు వేసేద్దాము. ఈ చివరికొచ్చిన తర్వాత గూడా ఇలా లోపలికనేది మడుచుకోవాలి. ఇటు సైడ్ కుట్టడం చాలా ఈజీ అండి. మనకు ఇటు సైడ్ కుట్టడమే చాలా కష్టంగా అనేది ఉంటుంది. ఎందుకంటే చీర ఒక్కొక్కసారి మడత పడుతుంది. ఒక్కొక్కసారి
కరెక్ట్‌గానే వస్తుంది. అందుకు కొంచెం కష్టంగా ఉంటుంది. పాల్సులు జిగ్‌జాగ్ ఏసేవాళ్ళు ఇంకా పాల్సులు మాత్రమే కుడుతుంటారు చూడండి. వాళ్ళకి పెద్దగా ఏమనిపించదు. ఎందుకంటే వాళ్ళకి కుట్టి, కుట్టి అలవాటైపోయి ఉంటుంది. మనకు అలవాటు లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. నేను నావి తప్పితే గనక ఎవరివి నార్మల్‌గా ఇలా వేయనండి. ఎవరన్నా ఇచ్చినా గానీ వేరే అక్క నాకు జిగ్‌జాగ్ జేసి ఇస్తూ ఉంటుంది. ఆ అక్కకిచ్చి జిగ్‌జాగ్ జేపిస్తాను. ఎందుకంటే మన కాడ కుట్టించుకునే కస్టమర్స్ అనేది పక్కకు పోకుండా, అలాగనే వాళ్ళకు లేదు అని చెప్పకుండా నేను ఆ అక్క దగ్గరైతే ఏపిస్తాను. నేను తెచ్చుకుందాం అనుకున్నా గానీ జిగ్‌జాగ్ మిషను. కానీ వద్దనిపిచ్చేసింది. 2 పెట్టుకునేంత ఇల్లు పెద్దగా లేదు. ఇంకా నేనంత కష్టపడలేనులే అనేసి. ఇక్కడ చూడండి ఇలా కుట్టు వేసిన తర్వాత ఇంకా ఇలా మడుచుకొని ఇటు సైడు నిదానంగా కుట్టు వేసుకోవాలండి. ఎందుకంటే చీరలు ఒక్కసారి కుట్టు వేసిన తర్వాత మళ్ళా ఇప్పామనుకోండి, హోల్స్ చిన్న చిన్న హోల్స్ పడతాయి. ఇలా చూడండి నేను చూపిస్తున్నట్టు ఇలా మడుచుకొని, చీరను గూడా ఇలా నీట్‌గా ఇలా అనుకోండి. ఇలా అనుకోని తర్వాత అనేది కుట్టుకోండి. లాగినట్టు గాకుండా కొంచెం ఫాల్స్‌తో పాటు చీరను గూడా ముందుకనేది అనేసుకోండి. పలక పెద్దగా ఉన్నదనుకోండి, మిషన్‌ది పలక అనేది పెద్దగా ఉందనుకోండి, చీర కరెక్ట్‌గా వస్తుంది. మనకు సొట్టగబోనికి అవకాశం చాలా తక్కువగా ఉంటుందండి. ఇంతేనండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో మనం వేసిన ఫాల్స్. నీట్‌గా వచ్చేసింది గదా! ఇలాగనే చివరి వరకు వేసుకున్నాము. మీకు ఒక టిప్ చెప్తానండి. నాకు ఇప్పుడైతే గుర్తొచ్చేసింది. కొన్ని చీరలకేందంటే, ఇక్కడ చిన్నగొచ్చినట్టు వస్తుంది. ఇక్కడికొచ్చేలకల్లా ఎడల్పు ఎక్కువగా వచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే, చివరనేది మందం ఉంటుంది గదా! ఇటు సైడు కుట్టినప్పుడు ఏం కాదు. ఇటు సైడు కుట్టుతున్నప్పుడు ఇటు సైడుకు క్లాత్ ఏమవుతుందంటే, సారీ అండి లైనింగ్ అనే అవుతుంది. ఫాల్స్ అనేది సాగినట్టు వస్తూనే ఉంటుంది చీరకందు. అప్పుడు మనకు కుచ్చొస్తుంది. అలా సాగినట్టు వచ్చే చీరలకు ఇటు సైడ్ కుట్టిన తర్వాత ఎక్కువగా ఎక్కడ ఎక్కువ వస్తుందన్నప్పుడు అక్కడ ఇలా కాల్చును మడిచి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టి కుట్టు వేసేసేయండి. కొంచెం మడిచి కుట్టు వేసేసేయండి. మీకు కుచ్చు రాకుండా ఉంటుంది. నాకు సడెన్‌గా అది గుర్తొచ్చిందండి. అందుకు చెప్తున్నాను. కొన్ని చీరలనేది రావు. ఇలాంటి చీరలు మాక్సిమం అలాగా కుచ్చనేది రావండి. నార్మల్ డైలీ యూజ్ శారీస్ అయితే గనక అసలు రావు. అది అలాంటివొచ్చే చీరలకు మీరు ఎన్ని సార్లు తీసి కుట్టినా గాని అట్లనే వస్తుంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన టిప్పుననేది మీరు బాగా పాటించేసేయండి. ఇంకా ఇది గూడా అయిపోవచ్చేసింది. చీర ఫాల్స్ అయితే గనక పూర్తి చేశానండి. చూడండి నీట్‌గా వచ్చేసింది మనకు. దీనికి ఇంకా చెరుగులు గూడా అనేది కుట్టేసానండి. చెరుగులు కుట్టేదేముందండి మడిచి కుట్టడమే గదా! అందుకోసం అని చెరుగులు గూడా కుట్టేసాను. ఇదో చూడండి ఫాల్స్ మనకెంత నీట్‌గా వచ్చేసిందో. ఎక్కడనే గాని ముడతలు, గిడతలు లేకుండా ఏం లేకుండా నీట్‌గా వచ్చేసింది. ఈ చీరకి ఫ్లవర్స్ బాగా వచ్చేసాయి గదా! అది గాక ఈ చీర కలర్ గూడా దీని మీద వచ్చిన ఫ్లవర్స్ కలరే బ్లౌజ్ వచ్చింది. కలర్ బాగా అనిపించేసింది నాకైతే. ఒక చీర పూర్తి 6 చీరలలో ఇప్పుడు ఒకటి పూర్తి చేసాము. ఇంక నెక్స్ట్ ఇంకా 5 చీరలున్నాయి. ఇంక ఇవెల్లా అనేది ఇప్పుడైతే కుట్టాల్సిందైతే ఉంది. చూసారు గదా ఫ్రెండ్స్! ఏమన్నా మీకు ఉపయోగపడుతుందనేసి నేను ఈ వీడియో తీయడం. అంతేగాని ఇంకేం గాదు. తప్పుగా అయితే గనక ఏమీ అనుకోకండి. ఎందుకంటే గనక మన దగ్గర ఉన్నదాన్ని ఉపయోగించడంలో తప్పేం లేదు గదా! అంతే గదా! వేస్ట్ క్లాత్‌లతో లైనింగ్ తయారు చేసాం అంతే. ఓకేనండి. నచ్చితే ట్రై చేయండి. ఎలా ఉంది నా ఐడియా అని కూడా కామెంట్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్. చాలా రోజుల తర్వాత ఆట చెప్తున్నా.